Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనము వేదాంశి బొటీక్ దగ్గర వచ్చేస్తామన్నమాట. సో లక్ష్మి గారు బొటీక్ మెయింటైన్ చేస్తున్నారు. చాలా నంబర్ ఆఫ్ వెరైటీస్తో వీళ్ళ బొటీక్ ఒక మంచి కలర్ఫుల్ లుక్తో నిండి ఉంది. సో అసలు ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేశారు అండ్ ప్రాఫిట్, ఇన్వెస్ట్మెంట్, తర్వాత వచ్చి వాళ్లకు ఈ బిజినెస్ చెయ్యాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది మొత్తం తెలుసుకుందాము. కమ్. నమస్తే లక్ష్మి గారు. నమస్తే అండి మ్యామ్. చాలా మంచి నంబర్ ఆఫ్ వెరైటీస్తో మీ బొటీక్ ఉందండి. సో అలా ఫస్ట్ థాట్ ఎలా వచ్చింది మీకు? దీనికి బిజినెస్ స్టార్ట్ చేయడానికి కారణం మా హస్బెండ్ అండి. మా హస్బెండ్ దుబాయ్లో చేసేవారు, ఇలా డిజైన్ వేర్ చేసేవారు. 15 years ఎక్స్పీరియన్స్ ఉంది. తర్వాత మనం ఇక్కడ వచ్చిన తర్వాత కుక్కడపల్లిలో కొంచెం 6 months రన్ చేసిన తర్వాత ఈ బిజినెస్ పెట్టాలనుకున్నాం. మనం బిజినెస్ పెట్టడానికి మంచి మనీ కావాలి కదండి. దీనికి వచ్చి మనకి మనీ పెట్టుబడి అంతా మా బ్రదరు వాళ్ళ వైఫ్ ఇద్దరు పెట్టారండి. దీనికి మొత్తం దీనికి పెట్టుబడి వచ్చి మనకి 40 lakhs అయిందండి. ఓకే అంటే చాలా పెద్ద మొత్తంలోనే ఇన్వెస్ట్మెంట్ పెట్టారండి. సో ఎలా రీచ్ అవుతున్నారు మ్యామ్ కస్టమర్స్కి మీరు? కస్టమర్స్ కంటే మనకి క్లయింట్స్ వచ్చేటప్పటికి మాకు యూట్యూబ్ ఛానల్ ఉందండి. యూట్యూబ్ ఛానల్ నుంచి అలా వస్తున్నారు. కొంతమంది వచ్చేటప్పటికి ఇలా పక్కన ఉంటారు కదండి, ఇలాగా అపాయింట్మెంట్స్ అలా వెళ్ళాల్సి నుంచి అలా వస్తూ ఉంటున్నారండి. అలా మనకి వస్తున్నారండి క్లయింట్స్. సో నియర్ బై కస్టమర్సే ఉన్నారా లేకపోతే ఎక్కడెక్కడ ఉన్నారు మీ కస్టమర్స్? మనకి యుఎస్ నుంచి వస్తాయండి క్లయింట్స్ నుంచి. యూట్యూబ్ ఛానల్ ద్వారా మనకి వస్తున్నారండి క్లయింట్స్ వచ్చేటప్పటికి. ఓకే. సో యూట్యూబ్ ఛానల్ ఉండడం ద్వారా ఎంత బెనిఫిట్ చూడండి. అంటే యుఎస్ నుంచి కూడా వాళ్లకు క్లయింట్స్ ఉన్నారంట. సో దట్ మేక్స్ ద డిఫరెన్స్ అనమాట. నేను చెప్తాను కదా, 1 image ఈక్వల్ టు 1000 words, 1 video ఈక్వల్ టు 1000 images అని చెప్పుకుంటాం కదా ఎప్పుడు. దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో ఒక్క వీడియోతో మనము చాలా వ్యాస్ట్గా మన బిజినెస్ అనేది ముందుకు తీసుకెళ్ళొచ్చండి. లక్ష్మి గారే ప్రత్యేకంగా మనకు ఎగ్జాంపుల్. అండ్ మేడం ప్రతి బిజినెస్లో కూడా కొన్ని హర్డిల్స్ అనేది చూస్తూ ఉంటారు. అలా మనీ పరంగా కావచ్చు, అండ్ తర్వాత బిజినెస్ పెట్టినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అండ్ సొల్యూషన్ ఎలా తెలుసుకున్నారండి? బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అందరిలాగే మనం అనుకుంటాం కదా, పెట్టుబడి పెట్టేమో మనకి మనీ చాలా వచ్చేస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తామండి. కానీ మనం చిన్నగా స్టార్ట్ చేస్తేనే దాంట్లో కొంచెం మనకి ప్రాఫిట్ ఉంటుంది తప్ప ఎక్కువ పెట్టుకుంటే వల్ల ఉండదండి. మనకి మేము చిన్నగా అపాయింట్మెంట్లో చేసినప్పుడు మనకి మనీ పెట్టుబడి తక్కువ ఉండేదండి, ప్రాఫిట్ ఎక్కువ ఉండేది. ఇది 40 lakhs ఇలా పెట్టాం కానీ దాని అలా కొంచెం అలా రన్ అవుతుంది మనకు వచ్చేటప్పటికి. ప్రతి మంత్లీ మనకి కొంచెం ప్రాఫిట్ తక్కువ ఉంటుందండి మనకి బిజినెస్లోను. సో నోట్ దిస్ పాయింట్ వీవర్స్, అంటే చాలా తక్కువ పెట్టుబడి పెట్టారు అండ్ రెంట్ కూడా తీసి ఎంత లేబర్ ఛార్జెస్ తీసేసి కూడా మంచిగా ప్రాఫిట్ అర్న్ చేసేవాళ్ళము. కానీ ఇప్పుడు పెద్ద మొత్తంలో పెట్టాం కాబట్టి ఇట్స్ టైం టేకింగ్ అంటున్నారు. అందుకే ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు చిన్న మొత్తంలోనే స్టార్ట్ చేసి ఆ తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చాక ఇలా స్టార్ట్ చేస్తే పెద్ద మొత్తంలో చాలా బాగుంటుందని ఈ లెసన్ మనము తీసుకోవచ్చు లక్ష్మి గారి నుంచి. అండ్ మేడం, ఇప్పుడు జనరల్గా చూస్తుంటాం ప్రాబ్లమ్స్, కస్టమర్ అంటే క్లయింట్స్ నాకే ఫర్ ఎగ్జాంపుల్ అంట, చాలామంది టైలర్స్ కానివ్వండి, డిజైనర్స్ అయినా కూడా సెట్ అవ్వరు. మెజర్మెంట్ ప్రాబ్లం వస్తుంది ఫస్ట్. అది ఎందుకు వస్తుంది మేడం? అంటే ఎక్కడ చూసినా కూడా ఏదో ఒకటి మళ్ళీ రిటర్న్ ఇస్తారు అండ్ సరిగ్గా కుట్టలేదంటారు. ఒకరు సెట్ అయ్యారంటే గొప్పగా ఫీల్ అవ్వాలి. ఇప్పుడు ఎంత పెద్ద డిజైనర్ అయినా కూడా, ఎంత పెద్ద మాస్టర్స్ అయినా కూడా ఉన్నారు, నడిపిస్తున్నాడు. కానీ ప్రాబ్లమ్స్ అనేది తరచుగా చూస్తున్నాం. ఇది ఎక్కడ చూసినా మెజర్మెంట్ ప్రాబ్లం. అది ఎందుకు వస్తుంది మేడం? మెజర్మెంట్ తీసుకున్నప్పుడు కరెక్ట్గా పక్కన మాస్టర్ ఉన్నారండి. మాస్టర్ కటింగ్ చేస్తారు కాబట్టి ఆయన చూసుకుంటే మెజర్మెంట్ కరెక్ట్గా ఉంటుందండి. వేరే వాళ్ళు మెజర్మెంట్ తీసుకుంటే ఆ మెజర్మెంట్ వల్ల డిఫరెంట్ రావడం వల్ల వాళ్ళ బ్లౌజ్ ఫిట్టింగ్ అంటూ సెట్ అవ్వదండి. మెజర్మెంట్ తీసుకున్నప్పుడు కంపల్సరీ మాస్టర్ ఉండాలండి. ఓకే, అంటే మాస్టర్ గైడ్ చేస్తారా మ్యామ్? మొత్తం వాళ్ళే చూసుకుంటారు. ఎక్కడ మనకు కావాలి ఫిట్టింగ్, బ్లౌజ్ వచ్చేప్పుడు లెంత్ ఎంత తీసుకోవాలి, షోల్డర్ లెంత్ ఎంత, ఈ లెంత్ వాళ్ళు చెప్తారండి. దాని ప్రకారం వాళ్ళు ఫిట్టింగ్ వాళ్ళు కటింగ్ చేస్తారు కాబట్టి వాళ్ళకు ఎక్కడ ఏంటో తెలుస్తుందండి. వాళ్ళ మాస్టర్ కటింగ్ అయితేనే మనకి ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది. వేరే వాళ్ళు మెజర్మెంట్ తీసుకొని మళ్ళీ సెండ్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ డిఫరెంట్ వచ్చేస్తుంది అన్నమాట. ఓకే. సో ఎవరైతే మెజర్మెంట్ తీసుకుంటారో అక్కడ ప్రధానంగా మాస్టర్ అక్కడ ఉండాలి. అవునండి. అప్పుడే ఇలాంటి డిస్టర్బెన్సెస్ అనేవి జరగవు అంటున్నారు మీరు. సో ఇలా అందరికీ సాధ్యమా లేకపోతే ఇప్పుడు మాస్టర్ ఒక్కసారి ఉంటారు మ్యామ్,
ఒక్కసారి బయటికి వెళ్ళారనుకోండి, అప్పుడు ఎలా ఫేస్ చేస్తారు మీ ఈ ప్రాబ్లమ్ని, సొల్యూషన్? తీసుకుంటాం ఏంటంటే కంపల్సరీ నేను కాల్ చేస్తానండి. ఈ లెంత్ ఎంతవరకు వస్తుంది, ఆ లెంత్ ఎంతవరకు వస్తుంది వాళ్ళు చెప్పిన తర్వాత అప్పుడు మెజర్మెంట్ మేము ఇంకా కరెక్ట్గా మేము తీసుకుంటామండి మెజర్మెంట్. అంతే తప్ప మాస్టర్ లేకుండా మెజర్మెంట్ తీసుకుంటే కంపల్సరీ లూజ్ టైట్ వస్తుందండి. లూజ్ టైట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేస్తాం, తీసుకెళ్ళి వచ్చిన తర్వాత మాకు ఇక్కడ లూజ్ వచ్చింది అక్కడ టైట్ వచ్చిందని తీసుకొస్తారు. మనకు వచ్చే ఫిట్టింగ్ వచ్చేటప్పటికి వాళ్ళకి వచ్చేప్పుడు మనం ఫిట్టింగ్ చేసి మనం ఇస్తామండి. ఓకే, ఇట్స్ వెరీ వండర్ఫుల్ థింగ్ అండి. ఎందుకంటే ఈ ప్రాబ్లమే మెయిన్ డిజైనర్ అయినా టైలర్ అయినా దగ్గరకు వచ్చేటప్పటికి అంటే నాకు ఫిట్ అవ్వట్లేదు, ఫిట్టింగ్ ప్రాబ్లం అని చాలా మందికి ఇది కామన్ ప్రాబ్లమ్ మనము చూస్తూ ఉంటాము. అందుకే రెడీమేడ్కి షిఫ్ట్ అవుతూ ఉంటారనమాట. సో ఇది చాలా చక్కగా సొల్యూషన్ ఇచ్చారు మ్యామ్. ఇప్పుడు రెడీమేడ్ అనుకోండి, అది బ్లౌజ్ ఎలాగున్నా మనకు ఫిట్టింగ్ డిఫరెంట్గా ఉన్నా సెట్ అయిపోతుందంటారు కానీ సెట్ అవ్వదండి రెడీమేడ్. ఈ బ్లౌజ్ మనం మెజర్మెంట్ తీసుకున్నది ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనకి రెడీమేడ్ 600కి వచ్చేస్తే బ్లౌజ్ స్టిచ్చింగ్ మనకి 800 కానీ మనం స్టిచ్చింగ్ వచ్చేప్పటికి ఆ 200కి లేడీస్కి ఇది తక్కువయ్యేటప్పటికి ఏంటంటే రెడీమేడ్ ఫిట్ అయిందంటారు కానీ రెడీమేడ్ అసలు ఫిట్ అవ్వదండి ఎక్కడ మనకి. ఆ మనీ కోసం ఆలోచిస్తారు తప్ప అక్కడ ఫిట్టింగ్ అనేది రెడీమేడ్ ఫిట్టింగ్ రాదండి. ఈ మనం మాస్టర్తో కటింగ్ చేసుకున్నదే ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుందండి రెడీమేడ్ కన్నా. ఓకే, సో మీ స్పెషాలిటీ ఏంటి మ్యామ్? ఎటువంటి డ్రెస్సెస్ మీరు డిజైన్ చేస్తారు? అన్ని రకాల లేకపోతే సర్టెన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఓన్లీ డిజైన్ చేస్తారు? మేము అన్ని రకాల డిజైన్ చేస్తామండి. ఫ్యామిలీ డిజైన్ చేస్తాం, మగ్గం వర్క్ మొత్తం టోటల్ అన్ని లెహంగాస్ అన్ని డిజైన్ చేస్తాం. అలా కాకుండా మాకు లైట్ వర్క్ ఉందండి, లైట్తో ఫ్రాక్ డిజైన్ చేస్తాం. అది మనకి బ్యాటరీతో డిజైన్ చేసింది. అది దానికి కావాల్సిన వర్క్ అంతా మా హస్బెండ్ తెలుసు అది ఎలా డిజైన్ చేయాలి అదంతా. ఆ ఫ్రాక్ మీకు సెండ్ చేస్తాను. షూర్ మ్యామ్, వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. అండ్ మేడం, ప్రాఫిట్ విషయానికి వస్తే ప్రతి ఒక్క బిజినెస్కి కూడా ప్రాఫిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎంత పెట్టుబడి పెట్టారు మీరు స్టార్టింగ్లో అండ్ ప్రాఫిట్స్ ఎలా చూసారు మ్యామ్? పెట్టుబడి అంటే మేము 40 lakhs పెట్టామండి దానికి. ఓకే, 40 lakhs అంటే వెనక ఎవరంటారు కదా, మొత్తం దీని టైలరింగ్ స్టిచ్చింగ్ అంతా మా హస్బెండ్ ఎలా చూసుకుంటున్నారు, దీనికి అంతా పెట్టుబడి అంతా మా బ్రదర్ వాళ్ళ వైఫ్తేనండి. మాకు సపోర్ట్ అంతా వాళ్ళే. మేము బిజినెస్ స్టార్ట్ చేస్తాం అనగానే మాకు సపోర్ట్ అంతా వాళ్ళే ఇచ్చారు ఇద్దరే. సో ఇట్స్ అ రేర్ థింగ్ అండి, ఎందుకంటే ఫ్యామిలీస్లో ఒక బాండింగ్ అనేది, ఒక బ్రదర్ సిస్టర్ రిలేషన్షిప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క ఫ్యామిలీకి కూడా లక్ష్మి సిస్టర్, బ్రదర్ సిస్టర్ నిదర్శనము ఈ బొటీక్ అంటున్నారు. ఒక్క రూపాయి ఇవ్వడానికి ఆడపిల్లకి ఇవ్వడానికి చాలా కొంచెం ఫీల్ అవుతూ ఉంటారు, ఆలోచిస్తారు. అలాగని బ్రదర్ అనకూడదు. మా కజిన్ కూడా ఇప్పుడు ఆడబడుచు వస్తే ఇంటికి వస్తే ఉంటాయండి, ఉంటాయి ప్రతి ఇంట్లో ఉంటాయి. అటువంటిది నా కోసం బిజినెస్ పెడతానంటే అసలు కాదనకంటే పెట్టారండి. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ మ్యామ్. సో ఎంత మొత్తంలో పర్సెంటేజ్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు మ్యామ్? పర్సంటేజ్ అంటే మనం బిజినెస్ చేసే కొలది వస్తూ ఉంటుందండి. ప్రాఫిట్ గురించి మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకూడదండి. 1 year వరకు మనకి పెట్టుబడి గురించి ఆలోచించకుండా మనం బిజినెస్ స్టార్ట్ ఇంకా చేస్తూ ఉంటే చిన్న మొత్తంలో అయితే మనకు ప్రాఫిట్ వచ్చేస్తుందండి. 3 months 4 monthsలో. మనం పెద్దగా పెట్టినప్పుడు కంపల్సరీ 1 year వెయిట్ చేయాలండి. వెయిట్ చేయకుండా మనం ప్రాఫిట్ వస్తుందని ముందుగా ఆలోచించుకోకూడదు. ఓహో, ఇట్స్ ఏ వెరీ వెరీ గుడ్ థింగ్ మ్యామ్. చాలా మంచిగా మీరు సజెషన్ ఇస్తున్నారు. ఎందుకంటే వెంటనే నేను పెట్టుబడి పెట్టానంటే వెంటనే నాకు రిటర్న్ వచ్చేయాలి అనే ఆలోచన చాలా మంది ఉంటారు. సో అలా ఉండకుండా ఫస్ట్ వర్క్ ఇంపార్టెంట్ అంటారు మ్యామ్. చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి మీ బొటిక్లో. సో ఒక్కొక్కటి గురించి వివరంగా చెప్పండి మీరు. అండ్ తర్వాత వచ్చేసి మీ స్పెషలైజేషన్ ఏంటి, అండ్ తరచుగా ఎటువంటి కస్టమర్స్ మీకు రిపీట్ అవుతూ ఉంటారు, ఇవన్నీ నాకు మీరు వివరంగా తెలపాలి. ఎందుకంటే మా ప్రేక్షకులకి అండ్ ప్రతి ఒక్కరూ బొటీక్ బిజినెస్ చెయ్యాలి అనే వాళ్ళకి అందరికీ ఒక సమాధానంగా, ఒక సొల్యూషన్గా మీ నుంచి నేను కోరుతున్నాను. సో థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.